నిన్న ఎల్వి ప్రసాద్ వాళ్ళు గ్లోకోమా అవేర్నెస్ గురించి ఒక రన్ కండక్ట్ చేశారు కదా, వాళ్ళు ఇచ్చిన టీషర్ట్ ఇది. రైట్, ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వద్దాం. ట్రాఫిక్ హోంగార్డ్స్ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ, ట్రాఫిక్ ఆఫీసర్లు కానీ ఎవరైనా మనం చలాన్ వేస్తున్నప్పుడు వేరే వ్యక్తి, ఒక సిటిజన్ కెమెరా ఆన్ చేసుకొని నేను ఒక యూట్యూబర్ని, లేకపోతే నేను ఒక పాత్రికేయుని, లేకపోతే నేను ఒక లాయర్ని, నేను ఒక అడ్వకేట్ని, నేను ఒక విఐపిని అని మీ దగ్గరకు వచ్చి మీ పర్సనల్ మొబైల్లో ఎందుకు ఫోటో తీస్తున్నారు, గవర్నమెంట్ మీకు ఇది పర్మిషన్ ఇవ్వలేదు కదా, ఆర్డర్ ఇవ్వలేదు కదా అని చెప్తే నవ్వుతూ సమాధానం ఇస్తూ అవును సార్ కరెక్టే మీరు చెప్పింది, అయితే గవర్నమెంట్ దగ్గర కెమెరాలు కొని ఆర్డర్ వచ్చి మా ఆఫీసర్ నుంచి మా చేతికి వచ్చే వరకు ఏవైతే ప్రజలకు ఇబ్బంది చేస్తూ ఈ రాంగ్ రూట్లో పోతూ, ట్రిపుల్ రైడింగ్ పోతూ, హారన్ ఎక్కువ కొట్టుకుంటూ, పొల్యూషన్ క్రియేట్ చేస్తూ, సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ వెళ్తూ ఉన్నారో, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారో అటువంటి వ్యక్తులకు మేము చలాన్ వేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ చలాను మేము ఫోటో మాత్రం తీయగలుగుతాం, కానీ గవర్నమెంట్ అప్లికేషన్ నుంచి మాత్రమే మీకు ఒక చలాన్ వస్తుంది అని నవ్వుతూ ఉన్న చోట నిలబడి చెప్పాలి. వాళ్ళు రాగానే మనం స్థలం వదిలిపెట్టి ముందుకు వెళ్తున్నట్టు, అక్కడిక్కడ వెళ్తున్నట్టు ఏం చేయొద్దు. అది కూడా మాట్లాడడానికి రాకపోతే సార్ నేను చేసింది మీకు తప్పు అనిపిస్తే నా పైన కంప్లైంట్ ఇవ్వండి, మా ఆఫీసర్లు ఉన్నారు, మా పై ఆఫీసర్లకు మీరు వెళ్ళి కలవండి అని ఒకటే మాటతోటి మన మాట క్లోజ్ చేయాలి. అక్కడ నుంచి ఉన్న స్థలం నుంచి, డ్యూటీ చేసే స్థలం నుంచి, ఎక్కడైతే నువ్వు నిలబడి చలాన్ కొడుతున్నావు ఆ ప్లేస్ నుంచి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనం ఏదో తప్పు చేసినట్టు అవతల వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. సో అటువంటి అవకాశం ఇవ్వకుండా నవ్వుతూ సమాధానం ఒకటి, మేము కొట్టే చలాను మీకు గవర్నమెంట్ అప్లికేషన్ త్రూయే గవర్నమెంట్ రూల్ ప్రకారం మీకు చలాన్ వస్తుంది. ఆ చలాన్లో ఉన్నది నువ్వా కాదా అని నువ్వు ప్రూవ్ చేసుకొని తప్పు అయితే పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పండి. నమస్తే, జై హింద్.